హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన అజయ్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడుతున్నారు. 2 రోజులుగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే కిషన్ రెడ్డి భరతమాత ఫౌండేషన్ స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి స్పందించకపోతే డెడ్ బాడీతో కిషన్ రెడ్డి ఇంటిని, బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అజయ్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆసుపత్రి మార్చురి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మాటల్లో తెలుసుకుందాం. కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్న చెప్పండి, అసలు ఏంది మరి అజయ్ మృతికి కారణం ఎవరు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? దీనికి భారతమాత మహాహారతి ఫౌండేషన్ మెయిన్ కారణం వాళ్ళే. ఎందుకంటే ఇది అక్కడ హారతి అయిన సమయంలో ఈ బోట్లో పటాకులు కాలవడం, అవన్నీ తీసుకుపోవడం, అంత పెద్ద ఎత్తున బాణసంచ కాలవడం అంటే చాలా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఆ టూరిజం వాళ్ళు ఆ లోపలికి బైక్ మనం బర్త్డే కూడా కేక్ ముక్క తీసుకుపోనియరు. అలాంటిది వీళ్ళు ఇంత పెద్ద బాణసంచకు ఎవరిచ్చారు? అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని తెలుసు. కిషన్ రెడ్డి ఇప్పటివరకు ఏమైనా స్పందించిండా? మీతో ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఆయన స్పందించాలి. రేపు పొద్దున వరకు మాకు మా చనిపోయిన వారి కుటుంబానికి న్యాయం చేయాలి. మేము మా డిమాండ్ ఏంటంటే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. కిషన్ రెడ్డి కానీ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఈ టూరిజం డిపార్ట్మెంటా, లేకపోతే హెచ్ఎండిఏనా, ఈ 4 డిపార్ట్మెంట్లు దాంట్లో ఈ ఇన్సిడెంట్లో పాల్గొని ఉన్నాయన్నమాట. అందరి షేర్ ఉన్నది, అందరు బాధ్యులు. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా మనం స్పందించి ఇలాంటి దానికి ఇప్పుడు ఒక స్పందన వస్తేనే రేపు పొద్దుగాల మేము ఒక దీనికి వస్తాం. లేకపోతే ఈ మృతదేహాన్ని తీసుకొని కిషన్ రెడ్డి ఇంటికి పోతామా, లేకపోతే బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతామా, ఇంకెక్కడ పోతామా అనేది మేము రేపు పొద్దున డిసైడ్ చేస్తాం. ఆ డిమాండ్ మీద మేము ఉన్నాం. లేకపోతే మా కుటుంబానికి సరైన న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుంచి రేపు కదులుతాం. ఆ తల్లిదండ్రికి ఆ అబ్బాయే కొంచెం వెల్ఫ్. అసమంటి అబ్బాయి పోయినంటే ఆ తల్లిదండ్రి బతకలేకపోతారు. ఆ పిల్లలకు ఒక జాబ్ ఇస్తాడు, ఆ చిన్న పిల్లగానికి జాబ్ ఇస్తారా, ఏం చేస్తారో ఆ కిషన్ రెడ్డి గారు ₹1 కోటి అవి అది చేయమని చెప్పండి. భారతమాత ఫౌండేషన్ వాళ్ళు క్రాకర్స్ కి ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు? అది ఉందా? పర్మిషన్ ఇవ్వడం ఎక్కడైనా ఉందా? వీళ్ళు ముగ్గురిని మాత్రమే ఆ బోట్లకి ఎట్లా అలౌ చేశారు? ఈ 2 పాయింట్ మేము రేస్ చేస్తున్నాము. అక్కడ కాలిపోతుంటే కిషన్ రెడ్డి ఎంజాయ్ చేశాడా? కిషన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడా అక్కడ కాలిపోతుంటే? ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆయన లైవ్గా చూస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండు? ఆయన కాలిపోయినప్పుడు ఏమో వెళ్ళి పలకరించిండు. మరి ఈయన చచ్చినప్పుడు 3 రోజుల నుండి మేము ఇక్కడ వస్తున్నప్పుడు ఏమైండు కిషన్ రెడ్డి? మాకేమన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా అని తప్పించుకుంటుండా? మేమేమన్నా ఇదైతే మేము మనుషులం కామనుకుంటుండా? ఈ 2 పాయింట్స్ అయితే మేము రేజ్ చేస్తున్నాము. ఈ పర్మిషన్ ఎవరిస్తారు? మరి దీనికి న్యాయం ఎట్లా? అంతే. 26 జనవరి 9:30కి జరిగిన ఇన్సిడెంట్కి ఇవాళ 3rd డే మాకు 2:30కి ఇన్ఫామ్ చేశారు. 9:30 నుండి 2:30 వరకు ఏమైంది? ఆ మధ్యలో ఆ గ్యాప్లో ఏమైంది? మరి కిషన్ రెడ్డి అంత తమాషా చూసుకుంటూ కూర్చున్నాడా? మరి వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని అని చెప్పాలి కదా. మరి ఎంతమందికి గాయమైంది అనేది ఆయన చూడాలి. కనీసం తన బృందంతో అయినా చెక్ చేయించాలి. మరి ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు లాస్ట్కి ఇందాక 3:30కి దొరికితే గందరగోళం చేసి మాకు 6:30కి ఇన్ఫామ్ చేశారు దొరికిందని. డైరెక్ట్ గాంధీకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మేము ఈ గాంధీకి తీసుకొని వచ్చి ఇప్పుడు మాకు ఏం న్యాయము? మరి ఆ కిషన్ రెడ్డి రేపైనా వస్తాడా రాడా? మేము కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికి మేము ర్యాలీ తీస్తాం. మీడియా ద్వారానన్నా రెస్పాండ్ అవ్వాలి కదా. మీడియా ద్వారానన్నా అవునమ్మా నేను ఈ పొజిషన్లో ఉన్నా, మేము ఈ రోజు కాకపోతే రేపైనా మిమ్మల్ని నేను పరామర్శిస్తానని చెప్పడం ఆదుకుంటా అని ఆయన ఇన్ఫామ్ చేయాలి. కానీ ఇంతవరకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అవుతాడా? మరి ఆయన ఏం లీడరు? మరి ఆయన అంత మంచిగా ఎవరు ఎన్నుకుంటున్నారో మాకు అర్థమవుతలేదు. ఇప్పటి వరకు స్పందించలేదు. అజయ్ మృతదేహం దొరికిందని కూడా ఇప్పటి వరకు స్పందించలేదు ఆయన. ఒకవేళ ఆయన స్పందించకపోతే రేపు ఏం చేయబోతున్నారు మీ అందరూ?
ధర్నానే రేపు మేము బీజేపీ పార్టీ ముందు కూర్చుంటాం, లేదంటే కిషన్ రెడ్డి ఇంటికి బయలుదేరుతాం. ఆయన మానవతాత్మకతను సంధించాలి కదా. మేము నిన్నటి వరకు రిక్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే భారతమాత ఫౌండేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యకర్తలు పంపాలా, కిషన్ రెడ్డి స్పందించాలా. ఎక్కడెక్కడో చచ్చిపోతే మేము ఆంధ్రదికి పోతే పరామర్శిస్తున్నాం బిడ్డ. అందుకని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేసారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంబడే అరెస్ట్ చేయాలి. అట్లా లేని పక్షంలో రాష్ట్ర 33 జిల్లాల నుంచి మన బీసీ వర్గాలు, చేనేత వర్గాలు, పద్మశాలీలు, అనేక మంది స్టూడెంట్, గీతాంజలి స్టూడెంట్ నుంచి 2000 మంది స్టూడెంట్ రేపు పొద్దున అయ్యాల 8:30కి ఇక్కడ వస్తున్నారు. పెద్ద దండా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆయన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ గాంధీకి వచ్చి ఆ కుటుంబానికి ₹1 నష్టారం ప్రకటించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం. అవసరమైతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని పంపించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మేము ఈ డెడ్ బాడీ తీసుకునే ప్రసక్తి లేదు. ఇంటికి తీసుకుపోతాం, లేకపోతే మీ పార్టీ ఆఫీస్కి పోతాం, లేకపోతే కిషన్ రెడ్డి ఇంటికి తీసుకుపోతాం. కాబట్టి చెప్తాం, ఖబర్దార్ కిషన్ రెడ్డి. ఇప్పటికి మా ఓపిక రచించింది. 3 రోజుల నుంచి తిండి లేదు, టికా లేదు, డొక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితులు, కూలీలు చేసుకునే బతుకులు. ఈ రోజు చేనేత కార్మికుల పరిస్థితి ఏందో ఈ రాష్ట్రంలో తెలుసు. అందుకొరకే ముఖ్యమంత్రి వీళ్ళంతా ఆయన మానవతాత్మకతతో అవసరం కాదు. ఇప్పటికూ చెప్తున్నాం, మా కడుపు మంట ఉంది, గుండె కోత ఉంది. చేతికి వచ్చిన కొడుకు ఉద్యోగం చేస్తే నెలకు ₹1,00,000 ఉద్యోగం వచ్చేది. థర్డ్ క్లాస్ బీటెక్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగం అని ఇప్పించి ₹1,00,000 ఇవ్వాలి. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఆయన ఆటో నడుపుకొని బతాడు. ఏమే నీకు ఇంత కనికరం లేదా కిషన్ రెడ్డి గారు? సో ఇది పరిస్థితి. అజయ్ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా భారతమాత ఫౌండేషన్ బాధ్యత వహించాలి, కిషన్ రెడ్డి కూడా బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చెట్టంతా ఎదిగిన కొడుకుని కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఇంకా మనోవేదనతో, ఆర్తనాదాలతో రోధిస్తున్న పరిస్థితి మార్చుది వద్ద కనిపిస్తుంది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఆదుకోవాలి, లేదంటే మేము ఖబర్దార్ కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.